ఓం శాంతి. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, మీరు మిత్ర సంబంధికులందరితో ఉంటూ కూడా బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించండి. పక్కా చేసుకోండి, నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఎవరినైనా నా వారు అని అనుకున్నారంటే వారి ద్వారానే మీకు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ బాబా పిల్లలు, నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఇదే భావన మనలో ఉండాలి. ఈ పాత ప్రపంచంతో నరకంతో జీవిస్తూ మరణించి బుద్ధియోగాన్ని స్వర్గంతో జోడించాలి అన్నారు. ఎక్కడికి వెళ్ళబోతున్నామో దాని స్మృతిలోనే ఉండాలి. మనం విష్ణుపురిలో పక్కా వైష్ణవులుగా ఉంటాం. మరి అలాంటి వైష్ణవులుగా విష్ణుపురికి వెళ్ళాలి అంటే ఇక్కడ పవిత్రత ధారణ చేయాలి అన్నారు బాబా. ఈరోజు బాబా ధర్మరాజు రూపంలో ఎలా తను ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలందరినీ శరీరాల నుండి వేరుగా చేసి ఎలా తీసుకెళ్తారో వినిపించారు. బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 25th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరిక్కడకు మీ దేహం సహితంగా మొత్తం ప్రపంచం యొక్క దేహాలను కల్పతరువుగా తయారు చేయటానికి వచ్చారు. స్మృతితోనే మీ దేహము కల్పతరువుగా మారుతుంది. మధురమైన పిల్లలు, మీరిక్కడికి వచ్చింది మీ దేహం సహితంగా మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరి దేహములను కల్పతరువుగా చేయటానికి. కాయ కల్పతరువు అంటారు. కాయ అంటే శరీరం. శరీరం కల్పతరువుగా మారడం అంటే ఏంటి? మళ్ళీ రెజ్యువనేట్ అవ్వడం, మళ్ళీ నూతనంగా కొత్తదిగా అవ్వటం. ఎలా అయితే కల్పవృక్షం ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటు వేయబడి కొత్తగా మొదలవుతుంది, అలాగే మన యొక్క శరీరం కూడా మళ్ళీ పంచతత్వాలన్నీ పవిత్రమై కొత్తగా నిర్మిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి శరీరంలోని కంప్లైంట్స్ ఏవి అక్కడ కాయ కల్పతరువుగా మారిన తర్వాత ఉండవు. సంపూర్ణ నిరోగి శరీరము లభిస్తుంది. అది కేవలం బాబా అన్నారు మీదే కాదు, మీరు అందరి దేహాలను కూడా అలా తయారు చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే అందరి కోసం తత్వాలను ప్యూరిఫై చేస్తూ ఉన్నారు. ప్రశ్న, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం లభిస్తుంది ఎలా? జవాబు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడానికి తప్పనిసరిగా మరణించాల్సి ఉంటుంది. బాబా అంటారు, నేను వచ్చాను మీ అందరికీ మృత్యువును ఇచ్చేందుకు. మీ దేహాలను సమాప్తం చేయించి ఆత్మలందరినీ తీసుకొని వెళ్తాను. ఇదే సత్యమైన ప్రాణదానం. దీని కొరకే ఈ మహాభారత యుద్ధం. ఇందులో మొత్తమంతా వినాశనం అవుతుంది. తర్వాత ఆత్మలన్నీ పావనమై ఇంటికి తిరిగి వెళ్తాయి. తర్వాత స్వర్గంలోకి వస్తాయి. పాట, మాత ఓ మాత నీవే ఈ జగత్తుకు భాగ్య విధాత. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క ఒక లైన్ విన్నారు. జగతంబ యొక్క మహిమను విన్నారు. జగతంబకు భారత్లోనే మహిమ జరుగుతుంది. జగతంబ ఉన్నారు అంటే జగత్ పిత కూడా తప్పనిసరిగా ఉంటారు. జగతంబ అని సరస్వతిని అంటారు. వాస్తవంగా వారి పేరు ఒకటే ఉండాలి. మీ పేరు కూడా ఒకటే, 2-3 పేర్లు లేవు. ఇప్పుడు జగతంబను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు కదా. జగత్పిత కూడా ఉన్నారు. వారిని ప్రజాపిత బ్రహ్మ అని కూడా అంటారు. ఎలాగైతే మొత్తం జగత్తుకు అంబ అని అంటారో అలాగే మొత్తం జగత్తుకు పిత అని కూడా అంటారు. తప్పకుండా ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఇద్దరి పేర్లను వినిపించాం, ప్రజాపిత మరియు ప్రజామాత ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక జగత్పితగా నిరాకార శివబాబాను కూడా అంటారు. వారు అందరికీ తండ్రి. వారి పేరు పరంపిత పరమాత్మ శివ. కేవలం ఈశ్వర లేక పరమాత్మ అని అనకూడదు. వారికి నామరూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మల తండ్రి, ఇంకొకరేమో సాకార మనుష్యాత్మలందరికీ తండ్రి.
తండ్రి మరియు తల్లి ఉన్నారు. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మనే అంటుంది. తర్వాత ఆత్మకి సాకార శరీరం లభించగానే బ్రహ్మ బాబా అని అంటారు. కావున ఇద్దరూ తండ్రులయ్యారు. ఒకరేమో ఆత్మకు తండ్రి, మరొకరేమో జీవాత్మగా ఉన్నప్పుడు తండ్రి. అంటే ఒకరు శివబాబా, రెండో వారు ప్రజాపిత బ్రహ్మ. శివబాబా పుత్రుడు బ్రహ్మ. ఒకరు నిరాకార తండ్రి, మరొకరేమో సాకార తండ్రి. నిరాకార తండ్రిని పతిత పావనుడని అంటారు. బ్రహ్మను లేక సరస్వతిని పతిత పావన అని అనరు. పతిత పావనుడు ఒక్కరే. బ్రహ్మ సరస్వతులు ఇద్దరయ్యారు. పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. కనుక ఇద్దరు తండ్రులయ్యారు. శివబాబా రచయిత. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కనుక మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి. కొత్త ప్రపంచం యొక్క రచనలో ఫస్ట్ ఎవరిని రచిస్తాడంటే శివబాబా బ్రహ్మను సృష్టిస్తాడు. విష్ణువును లేక శంకరుని ఎప్పుడు ప్రజాపిత అని అనరు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మేము శివబాబా పిల్లలమని మీరు అంటారు. శివబాబా వీరిలో ప్రవేశించి దత్తత తీసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. ఆత్మ ఏ పతితంగా అయిపోయింది. ఈ కారణంగా శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారంలో వెండి, రాగి, ఇనుము యొక్క మాలిన్యం కలిస్తే ఆత్మలో కూడా మాలిన్యం చేరుకుంటుంది. వాస్తవానికి ఆత్మ పవిత్రమైన ముక్తిధామంలో ఉండేటటువంటిది. అక్కడ శివబాబా కూడా ఉంటారు. ఇప్పుడు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ఒకరిని తండ్రి అని, ఒకరిని దాదా అని అంటారు. మనుష్యాత్మలందరూ శివబాబా యొక్క సంతానమని మీకు తెలుసు. మీరు ముందు శివవంశీయులు, ఆ తర్వాత బ్రహ్మ కుమార కుమారీలుగా అవుతారు. శివబాబా మరియు దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరిని విడదీయలేము. శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా చేసి మనుషులను దేవతలుగా తయారు చేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. దేవతలను పతిత పావనులని, జ్ఞానసాగర్లని అనరు. వారిని తండ్రి అని కూడా అనలేము. ఇప్పుడు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణులు. ఇది మనుషులకు తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో వారికి తప్పకుండా ఇద్దరు తండ్రులు ఉన్నారు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. అక్కడ ఓ పరంపిత పరమాత్మ దుఃఖాలను హరించి సుఖం ఇవ్వడానికి రండి అని పిలవనే పిలవరు. అక్కడైతే దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారు ఎప్పుడు ఓ గాడ్ ఫాదర్, ముక్తి ప్రదాత అని అనరు. పతిత పావనుని పిలిచేందుకు అసలు అక్కడ పతితంగా ఉంటే కదా దుఃఖితులు ఎవరు ఉండరు. భారత్లో ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేదని మీకు తెలుసు. 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారని బాబా రుజువు చేసి తెలియజేస్తారు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు అందరూ భారత్లోనే ఉంటారు. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు, పునర్జీవింపజేస్తారు. శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు, అమరులుగా చేస్తారు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. భారత్ అమరలోకంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. మెట్లు దిగుతూ దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయిపోయారు. మా భారత్ అని అంటారు కదా. కనుక ప్రజలు కూడా యజమానులైనట్లే కదా. మీరు కూడా మా భారత్ అంటారు, మేరా భారత్ అంటారు, నా భారతదేశం అంటారు. మనము భారత్కు యజమానులుగా ఉండేవారిమి, కానీ నరకవాసులుగా ఉండేవారిమి. మీరు కూడా ఏమంటారు? మా భారతదేశం అంటారు. భారత్కు మీరు యజమానిగా ఉండేవారు.
కానీ ఇప్పుడు నరకవాసిగా అయ్యారు. దేవతలు ఏమంటారు? మేము స్వర్గవాసులము అని. మీరు కూడా స్వర్గవాసిగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారత్లోనే శివబాబా యొక్క జన్మ జరుగుతుంది. శివరాత్రి, శివ జయంతి అని కూడా గాయనం ఉంది. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుతారు. వారి వేలను కూడా తెలియజేస్తారు. అంటే ఏ సమయంలో జన్మించారనేది క్లియర్గా చెప్తారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షము 12 గంటల రాత్రి అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మ తీసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. ఫలానా సమయంలో మాత యొక్క గర్భం ద్వారా జన్మ తీసుకున్నాడు అని అంటారు. సత్యయుగంలో జన్మ అయితే మాతృ గర్భం ద్వారానే తీసుకుంటారు. శ్రీకృష్ణ జయంతి కూడా జరుపుతారు. సత్యయుగము కొత్త ప్రపంచంలో ఉంటుంది. తర్వాత పునర్జన్మలను తీసుకోవాల్సి వస్తుంది. బాబా కేవలం ఒక విషయమే చెప్పటం లేదు, కృష్ణపురియే విష్ణుపురిగా మారుతుంది అంటున్నారు. రాజులు దిగజారిపోతే మొత్తం వంశమంతా దిగజారిపోతుంది. అందులో రాజా, రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీయుల రాజ్యం వచ్చేటప్పటికి సూర్యవంశీయుల రాజ్యం గతించిపోతుంది. రాజ్యం ట్రాన్స్ఫర్ అయి చంద్రవంశీయులకు లభిస్తుంది. ఆ తర్వాత వైశ్య వంశస్థులకు లభిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మేము బ్రాహ్మణ కులంలో ఉన్నాం, పిలకగా ఉన్నాం. పిలక పైన ఉన్నవారు శివబాబా. మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారు, మీ తర్వాత శూద్రులుగా పాదాల స్టేజ్కి వచ్చాం. తలపైన పిలక స్థానం నుండి పాదాల దగ్గరికి చేరుకున్నాం. మళ్ళీ బాబా పాదాల నుండి పిలక స్థానానికి చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. ముందు శివ్ బాబా, తర్వాత పిలక. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేశారు. ఇప్పుడు మీరు శివ్ బాబాను బాబా బాబా అంటూ ఉంటారు. ఈ లెక్కతో మనవళ్ళు మనవరాళ్ళు అయిపోయినట్టు కదా. మీకు తెలుసు, మీరంతా బ్రహ్మ సంతానం, బ్రాహ్మణ బ్రాహ్మణీలు. ఒక్క తండ్రికి మనమందరం పిల్లలం. సోదరీ సోదరుల మధ్యలో ఎప్పుడు క్రిమినల్ దృష్టి అనేది ఉండకూడదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా అని అంటారు. మరి ఇంతమంది అబద్ధాలైతే చెప్పటం లేదు కదా. అందరూ తండ్రి అంటున్నారంటే ఒక్క తండ్రికి అందరూ పిల్లలు అని అర్థం. అందరికీ నిరాకారుడైన శివబాబానే తండ్రి. అలాగే సాకారంలో ప్రజాపిత బ్రహ్మయే తండ్రి. ఒక్క తండ్రికి పిల్లలు ఏమవుతారు? పరస్పరంలో సోదరీ సోదరులు అవుతారు కదా. మరి సోదరీ సోదరులు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. స్త్రీ పురుషులు పవిత్రంగా ఎలా ఉండగలుగుతారు? స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పవిత్రంగా ఉండాలి అని డ్రామాలో ఈ యుక్తి రచించబడింది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మ కుమార్ కుమారీలే ఉన్నారు. శూద్ర కుమార్ కుమారీలు ఎవరూ లేరు. వారేమో పతితంగా శూద్రులుగా ఉంటారు. తుచ్చ బుద్ధి అంటారు, ఎందుకంటే తండ్రిని తెలుసుకోరు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మంచిది, వారి కర్తవ్యం గురించి వారికి తెలుసా? నామరూప దేశకాలాలు చెప్పండి అని అడగండి. వారి జీవిత కథను వినిపించమనండి. ఒకవేళ తెలియకపోతే నాస్తికులుగా ఉన్నట్లే. రచయిత రచన యొక్క ఆది మధ్య అంతాలని తెలుసుకోరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయంలో పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని రౌరవ నరకమని అంటారు. దీనికి కూడా స్టేజీలు ఉన్నాయి. ద్వాపరం నుండి నరకంగా అవ్వడం మొదలవుతుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. భక్తి కూడా ముందు సతో ప్రధానంగా అవ్యభిచారిగా ఉండేది, తర్వాత సతో రజో తమోగా అవుతుంది. ఎక్కడైతే 3 రోడ్లు కలుస్తాయో దానిని కూడలి అని అంటారు. అక్కడ నూనె మొదలైనవి వేసి తల వంచి నమస్కరించడాన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు శివబాబాను పూజించడం ఎక్కడా, కూడలిని పూజించడం ఎక్కడా? ఒక రోడ్డును పూజించినట్లే కదా అది. దీనిని తమో ప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని గంగ అని చాలా పాడుతారు. ఇప్పుడు పతిత పావనుడు ఎవరు? నీటి గంగ పతిత పావని ఎలా అవ్వగలుగుతుంది? అది నీరు కదా. పతిత పావనుడైతే తండ్రి,
శివ జయంతి కూడా భారత్లోనే జరుగుతుంది. కావున పతితులను పావనులుగా, దేవతలుగా తయారు చేయడానికి తప్పకుండా భారత్లోనే వచ్చి ఉంటారు. బ్రహ్మ తనువులోకి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు. ఇక్కడికి మీరు వచ్చింది పతితుల నుండి పావనంగా అయ్యేందుకే. ఎలాగైతే మీకు 2 భుజాలు ఉన్నాయో అలాగే దేవతలకు కూడా 2 భుజాలు ఉంటాయి. అంతే తప్ప 4, 8 భుజాలు కలిగిన మనుషులెవరు ఉండరు. ఈ అలంకరణలను చూపించారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు చతుర్భుజుణ్ణి చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీనారాయణపురిని అంటారు. వైష్ణవ అనే పదము కూడా విష్ణువు నుండే వెలువడింది. దేవతలు వైష్ణవులు. వల్లభాచారి వైష్ణవులు శాకాహారిగా ఉంటారు, కానీ వారు నిర్వికారులుగా ఏమీ ఉండరు. వైష్ణవులు అంటే శాకాహారిగా అయితే ఉంటారు, కానీ పవిత్రంగా ఉంటారనేది మాత్రం గ్యారెంటీ లేదు. పవిత్రంగా ఏమీ ఉండరు. విష్ణుపురిలో ఉండే వారిని వైష్ణవులని అంటారు. వైష్ణవులను పవిత్రులని అంటారు. రాధాకృష్ణులకు వేరే మందిరాలను, లక్ష్మీనారాయణలకు వేరే మందిరాలను నిర్మించారు. వారి మధ్యన ఉన్న తేడా ఏమిటి అనేది భారతవాసులకు అసలు తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారని ఎవరికీ తెలియదు. రాధాకృష్ణ అనేది బాల్య రూపం, లక్ష్మీనారాయణ అనేది పెద్దవారైన తర్వాత రూపం. శ్రీ లక్ష్మీనారాయణల బాల్యపు చిత్రాలైతే లేవు. లక్ష్మీనారాయణలను సత్యయుగంలోకి, మరి రాధాకృష్ణులను ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకువెళ్ళారు? ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాలను గురించి తెలుసుకున్నారు. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యాన్ని కూడా చెప్తారు. వృక్షాన్ని చూస్తే శంకరాచార్యులు కలియుగంలో వస్తారని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశము సత్యయుగంలోనైతే ఉండదు. అందరూ భగవంతుని పిల్లలే కనుక స్వర్గవాసులుగా ఉండాలి, కానీ స్వర్గవాసులుగా అయితే అందరూ అవ్వరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవుతారు. మరి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వడానికి తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మ కుమారీలు అని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులమని ఇరువురు అంటారు. పతి పత్ని ఇద్దరు అంటారు. వీరు బాప్ తాత ఆదిదేవ్ బ్రహ్మ మరియు శివబాబా. మేము శివబాబా మరియు బ్రహ్మబాబా ఎదురుగా కూర్చున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనులుగా అయిపోతారు. మనము వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటాం. శివబాబా మన తండ్రి కూడా, పతిత పావనుడు కూడా, గురువు కూడా. ఇప్పుడు ఇది సంగమ యుగము. పతితుల నుండి పావనంగా అయ్యే మేళ ఇది. పతిత పావనుడి ద్వారానే పావనంగా అవుతారు. సంగమంలో నదులు మరియు సాగరం యొక్క మేళ జరుగుతుంది. కేవలం నదుల మేళ అయితే ఉండదు. ఇప్పుడు జ్ఞానసాగరుడు మరియు ఆత్మలైన మీ యొక్క మేళ జరుగుతుంది. మీరు జ్ఞానసాగరుడి వద్దకు వచ్చారు. జ్ఞానగంగలైన మీరు జ్ఞానసాగరం నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా చేస్తారు. యోగం నేర్పిస్తారు. సాగరుడి పరిచయాన్ని ఇచ్చి మీరిక్కడకు మేళాకు తీసుకొని వచ్చారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు 3 తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, మరియు ప్రజాపిత కూడా ఉన్నారు, ఇంకా శివబాబా కూడా ఉన్నారు. శివబాబా అయితే ఎప్పుడూ ఉంటారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది, నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు అని. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరున్నా కూడా నాకైతే ఒక్క శివబాబాయే, బాబాయే నా ప్రపంచం, బాబాయే నా సర్వస్వం అని అంటారు. వారి స్మృతితోనే పతితుల నుండి పావనంగా అవ్వాలి. వారు మనకు తండ్రి, టీచర్, సద్గురువు అని ఆత్మకు తెలుసు. బాబా మన ఆత్మను తీసుకొని వెళ్ళేందుకే వచ్చారు. బ్రహ్మ తనువులో ప్రవేశించి పావనంగా తయారు చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు.
మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు వచ్చాను అని బాబా అంటారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి ఉంటుంది కదా. మీ దేహాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకువెళ్తాను. బాబా అంటారు, మీకు ప్రాణదానము ఇస్తాను. ఇది మహాభారత యుద్ధం కదా, అందరి వినాశనము జరుగుతుంది. లేదంటే ఎలా తీసుకొని వెళ్తాను? ఆత్మలను పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తాను. అది శాంతిధామం. సత్యయుగం వస్తుందంటే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. అందుకే మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందింది. ఆ యుద్ధము ఈ సంగమంలోనే జరుగుతుంది. ఇప్పుడే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన సాగరునిలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. మిత్ర సంబంధికులతో పాటు ఉంటూ నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. నరకంలో జీవిస్తూ మరణించి బుద్ధియోగాన్ని స్వర్గంతో జోడించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞాన స్నానం చేయండి, పావనంగా అవ్వండి. అందరిలో ఉంటూ కూడా నాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు అనేది బుద్ధిలో ఉండాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో పక్కా వైష్ణవులుగా కండి, అంటే పవిత్రంగా కండి, బుద్ధియోగాన్ని స్వర్గంతో జోడించండి అంటున్నారు. వరదానం, ఒకే లగనము, ఒకే విశ్వాసము మరియు ఏకరస స్థితి ద్వారా సదా నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూప భవ. ఒకే లగనము, ఒకే విశ్వాసము మరియు ఏకరస అవస్థ ద్వారా సదా నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూప భవ. వివరణ, సదా ఒక్క బాబా పట్ల లగనంలో మరియు బాబా కర్తవ్యం పట్ల లగనంలో ఎలా నిమగ్నమై ఉండండి అంటే, అసలు ప్రపంచంలో ఏదైనా వస్తువు ఉంది అని లేక ఎవరైనా వ్యక్తులు ఉన్నారనే అనుభవమే అవ్వకూడదు. ఇలా ఒకే లగనంలో, ఒకే విశ్వాసంలో మరియు ఏకరస స్థితిలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా ఉంటూ ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని పరివర్తన చేసి దానిని నివారణ రూపంగా చేస్తారు. వారు కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపులుగా అవుతారు. స్లోగన్, ప్రశంస ఆధారంగా కలిగే ప్రసన్నత అల్పకాలికంగానే ఉంటుంది. ప్రశంసల ఆధారంగా మన ప్రసన్నత ఉండకూడదు. మన ప్రసన్నతకు ఆధారం మన జ్ఞానం, బాబా నుండి లభించే ప్రాప్తులు, మన భాగ్యము. అంతే తప్ప స్థూలంగా ఎవరో పొగిడారని చెప్పేసి పొంగిపోయేవారిగా అవ్వకూడదు. అవ్యక్త ప్రేరణలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలా స్వరూపపు స్థితిని అనుభవం చేయటానికి నిరంతరం స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీనికి సహజమైన విధి ఏమిటంటే, సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథం నుండి మరియు ఏ విధమైన దేహబాణం నుండైనా అతీతంగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా అన్ని కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు కూడా మీ ఆర్డర్ అనుసారంగానే నడుచుకుంటాయి. ఈరోజటి స్వమానము, నేను నివారణ స్వరూప ఆత్మను. నేను నివారణ స్వరూప ఆత్మను.
రోజంతా ఎలా బాబా యొక్క ప్రేమలో లీనమైపోయిన స్థితిలో ఉండాలంటే, ఇంకా మన చుట్టూ ఎవరు వ్యక్తులు మనకి కనిపించకూడదు. ఇంకే వస్తువులు ఆకర్షించకూడదు. ఒకే బాబా పట్ల విశ్వాసంతో, ఒకే తపనలో, ఏకరస స్థితిలో ఉంటూ నిర్విఘ్నంగా అవుదాం. ఓం శాంతి.